కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా భర్త శ్రీచరణే ఈ పనులు చేసుంటాడు. హైదరాబాద్లో మరి తను వర్క్ చేస్తున్న సమయంలో అనుమానంతో గాయత్రిని మరి శ్రీచరణ్ వేధించేవాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇంత అనుమానాలుండి, ఇంత అపోహలుండి మరి ఎందుకు తనని చంపాల్సిన అవసరం ఉంది? నచ్చకపోతే విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు పోవచ్చు కదా. 7 నెలలే పెళ్ళయి 7 నెలలు. సాధారణంగా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్ పీరియడ్ అంటారు. ఒక 6 నెలలు, మొదటి సంవత్సరం మొత్తాన్ని కూడా కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురుగానే పరిగణిస్తుంటారు. అలాంటిది పెళ్ళయి 7 నెలలు గడవక ముందే భార్యని మరి చంపేసే ప్రయత్నం శ్రీచరణ్ చేశాడా? కుటుంబ సభ్యులైతే చాలా క్లియర్గా ఇది భర్త పనే, మొదటి నుంచి నా అనుమానం ఉంది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గాయత్రిని శ్రీచరణ్ వేధించాడంటూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హనీమూన్ కోసం శ్రీచరణ్తో మరి ముస్సరి వెళ్ళిన తర్వాత గాయత్రిని ఆ హోటల్లోనే అనుమానాస్పద దుస్థితిలో గాయత్రి మృతి చెందింది అంటూ తను కుటుంబ సభ్యులకు, స్థానికంగా ఉన్న పోలీసులకి, అలాగే ఆ హోమ్ స్టేలో ఉన్న స్టాఫ్కి వీళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాడు. శ్రీచరణ్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేయాలంటూ గాయత్రి ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.